ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు పరాభావనామ సంవత్సరం 2026 ఆగస్టు నెల అనగా శ్రావణ మాసం. ఈ యొక్క గడిలో రాశి ఫలితాల గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. అయితే ఇందులో ముఖ్యంగా గణిత శాస్త్రము, పంచాంగం, హస్తరేఖ అనేది ఒక్కొక్క శాస్త్రానికి విలువతో కూడుకున్న ఒక సంకల్ప బలం ఉంటుంది. ఆ బలము పంచాంగ బలమునాన్ని బట్టి, ముఖ్యంగా తిథిని, నక్షత్రము, రాశి బలాన్ని బట్టి చూసేదే పంచాంగ బలం. శ్రీ పరాభావనామ సంవత్సర ఆగస్టు శ్రావణ మాసం. ఈరోజు కర్కాటక రాశి గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ రాశిలో మొదటి నక్షత్రం పునర్వసు నక్షత్రం, పుష్పమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ 3 నక్షత్రాలు ఒక అనుగుణంగా నిలబడి ఒక లక్ష్యాన్ని ఛేదించడం కోసం ఆ వ్యక్తిపైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ లక్ష్యం చేరుకుంటానికి ముందు తన గమ్యం ఏమిటి, తన గమ్యంలో తీసుకున్న నిర్ణయం ఏమిటి, ఆ నిర్ణయంలో ఎటువంటి లోటుపాట్లు ఉంటాయి అనేది ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్న కట్టం. ముఖ్యంగా మనసులో ఉన్న మాటని వీళ్ళు ముందుగానే బయట చెప్పేస్తుంటారు. అందువల్ల వీళ్ళకి కొన్ని సమస్యలు కూడా అనుకోకుండా కొన్ని వచ్చేస్తుంటాయి. ఎందుకంటే ఏ సమస్య అయినా సరే పని పూర్తయిన తర్వాత చెప్పుకుంటే ఆ సమస్యకి మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆ కార్యాన్ని మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా చేయొచ్చు. మనం చెయ్యక ముందే ఎప్పుడు చెప్తామో నలుగురు కళ్ళు దాని మీద పడిపోతాయి. అది ఇల్లు కొనడం కానీ, లేదా వాహనం తీయడం కానీ, లేదా ఇతర వాహన విషయాల్లో కానీ, ఆస్తుల విషయాలలో కానీ ఏది చేయాలనుకున్నా కూడా ముందుగా జనాలతో చెప్పి చేస్తే మీకు జరగదు. మనసులో అనుకొని ఆ కార్యాన్ని పూర్తి చేసిన తర్వాత నలుగురికి చెప్పుకుంటే మీరు చేసే పని బాగుందని అందరూ మిమ్మల్ని ఆలోచించి ఆదర్శంగా తీసుకుంటారు. కానీ అలా చెప్పుకోకుండా మీరు ఈ విధంగా చెప్పినందువల్ల మీ మీద ఈర్ష, ఏడుపు, ఎక్కడ సంపాదించుకొని ఎక్కడ బాగుపడుతున్నామన్న ఆలోచన, ఇది బంధుమిత్రుల్లోనూ, స్నేహితుల్లోనూ, కావాల్సిన దాంట్లోనూ, మన ఒక కొలీగ్స్లోనూ, అందరిలోనూ ఈ యొక్క సమస్య నిలబడిపోయి ఆ ప్రభావాల్లో ఒక్క కళ్ళైనా మీ కుటుంబం మీద పడిపోయి మీరు అనుకున్న కార్యాన్ని చేరనేయకుండా చేసేదానికి ఈ ఒక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది రాశి వాళ్ళల్లో. అయితే ఈ రాశి వాళ్ళల్లో పెద్దలైనా కావచ్చు, చిన్న పిల్లలైనా సరే, ముఖ్యంగా చదువు 3వ నేత్రం. చదువు ఉంటేనే వీళ్ళ జీవితాన్ని, వీళ్ళ లక్ష్యాన్ని, వీళ్ళ గమ్యాన్ని చేరుకుంటానికి ఆలోచన. కొంతమంది పిల్లలు చదువు మీద దృష్టి పెట్టకుండా, పెద్దల మాట అంగీకరించకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటూ తప్పుడు దారిలో పోయి తప్పుడు ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ వల్ల కుటుంబంలో లేనిపోయిన అవమానాలు పడుతూ వాళ్ళు అనుకున్న కెరీర్కే 0, 0 పెడుతూ వాళ్ళ సమస్యల్ని లేనిపోయిన సమస్యలుగా తెచ్చి వాళ్ళ మీద వేసుకొని కుటుంబం మీద ఆ సమస్యను పడేసి తల్లిదండ్రులకు భారంగా నిలబడిపోయి వాళ్ళు చాలామంది ఇబ్బంది పెడుతూ మానసికంగా నలిగిపోతుంటారు పెద్దలు. అటువంటి సమయంలో పెద్దలు తీసుకోవాల్సిన తుది నిర్ణయం ఏంటంటే, పిల్లవాడు అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏ దారిలో పోతున్నాడు, వాడి లక్ష్యం ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, వాడి గమ్యం ఏమిటి, వాడి దినచర్య ఏమిటి, వాడు ఏం చేస్తున్నాడు, వాడి ఆలోచనను బట్టి వాడి చదువు మీద ఉందా, లేకుంటే తప్పుడు దారిలో పోతున్నాడా, వాడి ప్రవర్తన ఏ విధంగా మనం మార్చుకోవాలి, వాడికి ఏ విధమైన మనం మాటలు చెప్పి వాడిని ఎక్స్ప్లెయిన్ చేసి వాడిని మన దారిలోకి తెచ్చుకోవాలన్న ఆలోచనని ప్రతి తల్లిదండ్రులు, ప్రతి పేరెంట్స్ మొత్తం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు చదువు లేకపోతే వీళ్ళకి భవిష్యత్తు అనేది లేదు. చదువు 3వ నేత్రం. మనకి భగవంతుడు ఇచ్చిన ఈశ్వరుడు కన్ను 3వ నేత్రం మాదిరిగా మనకి చదువే మనకు 3వ నేత్రం. మనం మానవాళం కాబట్టి ఆ చదువుతో పాటు మనిషి కష్టాన్ని నమ్ముకోవాలి. ఆ కష్టం మనకు ఖచ్చితంగా ఎక్కడికి పోయినా మన వెంటనే మనకు కాపాడుతుంది. అదేవిధంగా నిజాయితీగా నిలబడాలి. అలా అబద్ధాలు చెప్పుకొని లేనిపోయిన మాటలను ఊహించి కాయించుకొని కుటుంబం మీద చెప్పుకుంటే సమస్యల వల్ల కుటుంబాలు కూలిపోతాయి, కొన్ని ఇబ్బందులు పడతారు, కొన్ని లేనిపోయిన ఆలోచనలు వచ్చి పడిపోతుంటాయి. ఇటువంటి దానివల్ల అత్తా కోడళ్ళకు కావచ్చు, లేకుంటే అత్త మామ కావచ్చు, ఇలాగ కొన్ని సమస్యలు
భార్య భర్తలు కావచ్చు, కోడల వల్ల మామకు కావచ్చు, కోడల వల్ల అత్తకు కావచ్చు, లేదా అత్త వల్ల కోడలకు కావచ్చు. ఇటువంటి సమస్యల వల్ల వీళ్ళు కుమిలిపోతుంటారు. వీటికి కూడా మీకు పరిష్కారం దొరకదు. ఎందువల్ల దొరకదురా అంటే, నీ ఆలోచన ఒకటి, తన ఆలోచన ఒకటి. తను రేపు మనుగడను ఆలోచించి, భవిష్యత్తును ఆలోచించి, వర్తమానాన్ని గుర్తు పెట్టుకొని ఆవిడ కొన్ని విషయాలు చెబుతుంది. కానీ మీరు అది లెక్క చేయరు. ఎందువల్లరా అంటే, మేము పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళ మాదిరిగా మీ మాటని పట్టుదలతో తీసుకొని మీరు కుటుంబాన్ని వదిలేసి, భర్తను వదిలేసి తల్లిగారింటికి వెళ్తుంటారు. అక్కడ సమస్యలు ఏమవుతాయి? అక్కడ మీకు సమస్యలు అనేది పరిష్కారం కావు. ఏ సమస్యకైనా పరిష్కారం నీకు అత్తవారిల్లే. ఎక్కడ నుంచి నీకు తాళి కట్టించుకొని బయటకు వస్తావో అదే నీకు అత్తగారిల్లు, తల్లిగారిల్లు కూడా అవుతుంది. అదేవిధంగా కొంతమంది కూడా కోడలను తెచ్చుకొని కూడా కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ ఇటువంటి రాశిలో ఉండే వాళ్ళకి కొంతమందికి ఇది రాశి వల్ల, లేకుంటే అమ్మాయిలు చేసుకున్న దాని వల్ల, లేకుంటే వీళ్ళ గడి ఇలాగనే ఉంటుందా, వీళ్ళ బుద్ధులు ఇలాగనే ఉంటాయా అని కొంతమంది ఊహించుకుంటుంటారు. వీటిలో గమనించాల్సింది ఏంటంటే, స్త్రీ పురుషుల్లో నడవడికిన మాట తీరుని కనిపెట్టవచ్చు, కొంతమంది కనిపెట్టలేరు. సముద్రాన్ని లోతునైనా కనిపెట్టుకోగలుగుతారు, కానీ స్త్రీ లోతులో ఉన్న భావాన్ని కనిపెట్టలేరు. అది కనిపెట్టాలంటే చాలా కష్టం. అదేవిధంగా మానవుడి ఆలోచన, వాడి నడవడిక, ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో మనిషిని వాడు ఆకర్షిస్తున్నాడు, ఆ స్నేహాన్ని బలపరుచుకుంటుండ అనేది మనం గమనించాల్సిన విషయం ఇది. ఇక్కడ అలా విషయాన్ని గుర్తించకపోగా వాళ్ళు రకరకాలైన మాటల ద్వారాగా, చెప్పుడు మాటలను ఊహించుకొని వీళ్ళు కుటుంబంలో లేనిపోయిన అల్లర్లు చేసుకొని చదువులు పోగొట్టుకునే పిల్లలు, ఉద్యోగాలు చేస్తూ ఆ ఉద్యోగాలు పోగొట్టుకునే వాళ్ళు, తర్వాత కుటుంబంలో కాపురం చేసుకుంటూ ఉండే వాళ్ళు కాపురాన్ని దూరం చేసుకొని ఇప్పుడు ఏడుస్తున్నారు. ఏడ్చి రమ్మంటే రాదు, పోగొట్టుకొని రమ్మంటే రాదు. మనం ఏదైనా సరే ముందు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే రేపు మన సంసారం కానీ, ఉద్యోగం కానీ, చేసే పని కానీ, బంధువులు కానీ, కట్టుకున్న భార్య కానీ, కడుపును పుట్టిన కొడుకులు కానీ, కూతుర్లు కానీ మన మాటకు గౌరవించి, మన మాటకి మర్యాద ఇచ్చినప్పుడే అక్కడ మనకు ఒక సంకల్ప బలం కూడుకుంటుంది. అదే సంకల్ప బలం రేపు మీకు రావచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సమస్య అనేది ఇప్పుడే జీవితం అంతా అంతరిక్షం మాదిరిగా అంతరించిపోవటం లేదు, ఇంకా ముందుంది. పుట్టా ఉంది, పెరగా ఉంది. ఇంకా జీవితంలో ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీరు చదువుకున్నది కొద్దిగే, చదవాల్సింది జీవితం. కానీ మీరు చదువుకున్నది ఒక భాగం అయితే, జీవితంలో చదవాల్సింది ఇంకా చాలా ఉంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దానికి తగినట్టుగా మీకు ఆ పరిష్కారం అందిస్తా. మీరు మాత్రానికి ఆ మహాశివుణ్ణి ఒక్కసారి మీరు దర్శించుకొని ఆ శివ పరిష్కారాన్ని ప్రయత్నం చేసుకున్నట్టుగైతే కంపల్సరిగా మీకు ఆ శివుడు ఆజ్ఞలు ఉంటాయి. ఆ భగవంతుడి ఆశీర్వాద ద్వారాగా మీ కార్యాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు.